ఫ్రెండ్స్, మా పాప చేపల కూర కర్రీ అయితే వండుతుంది. ఉల్లిపాయలు టమాటా వేసింది. ఇప్పుడు చూడండి. హాయ్ చెప్పి నేను నేర్చుకున్నాను అయితే చెప్తున్నాను వంటలు అయితే. ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా అయితే వేసింది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తుంది. ఓకే, కలిపి స్పూన్తో కలుపు. ఓకే, పచ్చిమిర్చి వేసి ఎలా వేసి సో స్పూన్ 10 స్పూన్ తెచ్చుకెళ్ళి ఇది అందరూ తెచ్చుకో. చూసారా ఫ్రెండ్స్, అవసరం లేదు కలిపి. సో ఇగో పచ్చిమిర్చి అయితే వేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి చూసారా ఫ్రెండ్స్, అలా అయితే వేసింది. మరి బాగా అయితే ఫ్రై అవుతుంది. చూడండి. హైలో అయితే పెట్టింది. ఇగో సో ఏంటి చేపలు అయితే కడిగేసి వాష్ చేసుకొని పక్కన పెట్టింది. సో మెంతులు కూడా నానబెట్టుకొని, సో మెంతులు వేస్తే టేస్ట్ వస్తుంది అని తనకైతే చెప్పాను. ఈరోజైతే నేనే వంట చేస్తానమ్మని చెప్పింది. మరి నాకైతే గిన్నెలు కూడా వాష్ చేసింది. సో ఈరోజు స్కూల్ కన్నా లీవ్ అయితే పెట్టింది. వైజాగ్ నుండి వచ్చామని లేట్ అయిపోయింది నేను స్కూల్కి. వైజాగ్ అయితే నన్ను వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసింది. బీచ్లోను వినాయకులన్నీ అక్కడ వినాయకులు పెట్టారు కదా, వీధికి పెడితేనేమో అక్కడైతే వినాయకులన్నీ చూసింది. సో చూడండి, ఇప్పుడైతే ఏడుస్తుంది. అవన్నీ కలుపుతుంటే ఎప్పుడు అంటది, ఇప్పుడు ఇంకా వంట అవ్వలేదమ్మా అంటది. ఇప్పుడు కష్టం, అదే వంట విలువ కష్టం ఏంటో తెలుస్తుంది. చూడు వయసు, ఏడుస్తున్నావా వయసు, ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే, సో మరి అయితే చాలు, ఇంకా చాలు. సో నెక్స్ట్ ఏమో కారం అయితే వేస్తుంది. కారం వేసుకో వయసు. సో కారం అయితే 2 స్పూన్లు కారం వేస్తుంది. ఓకే, ఒక స్పూన్ వేసింది. ఇంకొక స్పూన్ వేస్తుంది, ఇంకొక స్పూన్ వేస్తుంది. ఓకే, 3 స్పూన్లు అయితే వేసింది. నెక్స్ట్ ఏమో ఏంటి సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తుంది. 2 స్పూన్లు వేస్తుంది. చూసారా, 2 స్పూన్, 1 స్పూన్ వేసింది. కొంచెం చిటికుడు